దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 13, 14, 15 వచనాలను చదువుకుందాం. Psalm 33, 13 to 15. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. దేవుడి వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమం, ఈరోజు కీర్తనకారుడు దేవుని మరొక గొప్ప గుణ లక్షణాన్ని గుర్తు చేస్తూ ఆయనను కీర్తిస్తూ ఉన్న సందర్భాన్ని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఆకాశంలో ఉన్న దేవుడు. ఆయన అక్కడ నుండి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కనిపెట్టుచూ ఉన్నాడు, మరియు ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆయన తాను సృష్టించిన ఈ సమస్తమును, ముఖ్యంగా ఈ లోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు, వారిని దృష్టిస్తూ ఉన్నాడు. వారు చేసే క్రియలు వాటన్నింటినీ పరిశీలించేవానిగా ఆయన ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఆయన దర్శించేవానిగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు చెప్పినట్లు 115వ కీర్తనలో మనం చూస్తే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. అలాగే మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచి వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము అని కీర్తనాకారుడు చెప్పినట్టు, మన దేవుడు ఏ బొమ్మో కాదు, ఆయన ఏ రాయో కాదు, ఏ రప్పో కాదు. ఆయన జీవము గల దేవుడు. ఆయన సమస్తము చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, మన మాటలన్నీ వినే దేవుడు. ఆయనే సమస్త మహిమకు పాత్రుడు, మన ఆరాధనలకు యోగ్యుడు. అంతేకాదు, మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 16:9 వచనాన్ని మనం చూస్తే, 2 Chronicles 16:9, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఆయన ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఈ లోకమంతా సంచారం చేయుచున్నది. దేనికోసము? తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి. ఇక్కడ వాక్యం స్పష్టం చేస్తూ ఉంది, ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో వారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి ఈ లోకమంతా సంచరిస్తూ ఉంది అని. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆ గొప్ప బలవంతుడైన దేవుడు మనలను చూస్తూ ఉన్నారు. మన ప్రతి బలహీనతను ఆయన చూస్తూ ఉన్నారు. అంతేకాదు, వాటన్నింటినీ సరిచేసి మనలను బలపరిచేవానిగా ఉన్నారు. సంతోషించి స్తుతించవలసిన వారమై ఉన్నాం. కానీ ఆ సంతోషంతో పాటు ఒక భయం కూడా ఈరోజు మనకు ఉండాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13లో మనం ఒక మాటను చూడవచ్చు.
ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. ఆయన మన ప్రతి బలహీనతను చూస్తూ ఉన్నాడు. ఆ ప్రతి బలహీనత నుంచి మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఎంతో సంతోషం. కానీ ఆ సంతోషంతో పాటు మనకు ఒక భయం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన దృష్టికి కనబడని ఏదీ లేదు. ప్రతిదానికి మనం ఎవరికైతే లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆయనే ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. ఈ భయం మనలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ భయం ఉన్నప్పుడే మనం ఆ సంతోషాన్ని అనుభవించగలుగుతాం. ఆ సంతోషాన్ని అనుభవించినప్పుడే ఆయనను ఆరాధించగలుగుతాం. ఏ ఒక్కరము అజాగ్రత్తగా ఉండుటకు వీలు లేదు. ఏ కోశాన దీనిని నిర్లక్ష్యం చేయడానికి మనం సాహసించకూడదు. ఎందుకంటే ఆయన సమస్తము చూడగలిగే దేవుడు, చూస్తున్న దేవుడు. ఆయనకు మరుగేదీ లేదు. దీనిని బట్టి ఈరోజు మనం భయంతో కూడిన సంతోషాన్ని ఆయన ముందు మనం ఉంచుతూ ఆరాధన చేయవలసిన అవసరం ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 11 అధ్యాయము 11, 12 వచనాలను మనం చూస్తే, డ్యూట్రానమీ 11 and 12 వర్సెస్. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆయన కనుదృష్టి ఎలా ఉంది, ఎక్కడ ఆయన ఉంచుతూ ఉన్నారు అనేది మనం చూస్తే, ఇక్కడ ఆ నది దాటి స్వాధీనపరుచుకునే ఒక దేశం, ఆ కనాను దేశం. ఈరోజు అది మన రక్షణ జీవితానికి సాదృశ్యంగా మనం అర్థం చేద్దాం. ప్రతి విశ్వాస జీవితంకు ఇది పోలి ఉన్న పరిస్థితిగా మనం చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ దేశం ఎటువంటిది అంటే అది కొండలు లోయలు గల దేశం అని ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే కొండలంటే సుఖానికి, లోయలంటే దుఃఖానికి సాదృశ్యంగా మనం చూస్తే, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఈ సుఖము దుఃఖము అనే ఎత్తుపల్లాలు ఉన్నాయి. మన ఆత్మీయ జీవితం ఈ సుఖ దుఃఖాల మేలి కలయికగా ఉంటూ ఉంది. కానీ ప్రతి పరిస్థితుల్లో అది ఆయన అనుగ్రహించే నెమ్మదిని పొందుకుంటుంది. ఆయన ఆ నెమ్మదిని ఇవ్వలేదు అంటే, ఆయన సమాధానాన్ని ఇవ్వలేదు అంటే ఈ ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించలేము. అందుకనే దాని మీద ఎప్పుడు ఆయన దృష్టి ఉంచేవానిగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి జీవితాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన దృష్టి ఎప్పుడు దాని మీద ఉంచేవానిగా ఉంటున్నారు. ఒక్క క్షణం కూడా ఆయన దృష్టి దాని నుంచి తప్పించకుండా ఉంటుంది. సంవత్సరం మొదలు నుంచి సంవత్సరం చివరి వరకు అని రాయబడిన మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే 12 నెలలు, 52 వారాలు, 365 రోజులు, ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయన దృష్టి మన మీద ఉంచి ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం! ఎందుకంటే ఆయన దృష్టి మన మీద ఉండడం ఎంత మేలు, మనకు ఎంత ఆశీర్వాదకరం. అవన్నీ మనకు అనుగ్రహించడానికి, ఆ మేలులు, ఆ ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహించడానికి ఆయన సదాకాలం మనల్ని గమనిస్తూ ఉన్నారు, మన మీద దృష్టి ఉంచి ఉన్నారు. ఇది ఎవరికి దొరకని ఒక గొప్ప భాగ్యం. ఆయన మన మీద దృష్టి ఉంచి ఉన్నారు, మనల్ని బలపరచడానికి.
మనకు నెమ్మదిని ఇవ్వడానికి, మనకు ఆశీర్వాదాలను అనుగ్రహించడానికి, మనకు మేలులను చవి చూపించడానికి ఆయన అనుక్షణం మనల్ని దృష్టించేవానిగా ఉన్నారు. అందును బట్టి ఆయనను స్తుతించి ఆరాధించే వారిగా మనం ఈరోజు ఉండాలి. ఈ సమయంలో ఆయన కనుదృష్టి మన మీద ఉండడం ద్వారా మనకు కలిగే మేలులు కొన్ని వాక్యానుసారంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించడానికి సిద్ధపడతాం. మొదటగా మనం చూస్తే కీర్తనలు 33, 18, 19 వచనాలు. Psalm 33, 18 and 19. అక్కడ ఏం రాయబడి ఉందంటే, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుస్తున్నది. ఆయన దృష్టి ఎవరి మీద ఉంది, దేనికోసం ఆయన మనల్ని దృష్టిస్తూ ఉన్నాడు అనేది వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. కీర్తనకారుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరణం నుంచి తప్పించుటకు అంటే ఈ పాపపు లోకంలో పడి ఆ నరకపు ఊబిలో పడకుండా ప్రతి క్షణము అనుక్షణము కాపాడుతూ ఆ నిత్య జీవంలోకి నడిపించేవానిగా అనుక్షణం మనలను హెచ్చరిస్తూ, మనలను సరిచేస్తూ, మనలను బలపరుస్తూ కాపాడేవానిగా ఆయన ఉన్నారు. ఆ కాపుదల గురించి ఆయనే స్వయంగా యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడి ఉన్నారు. యెషయా 27:3 మనం చూస్తే, ఐజయా 27:3, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచూ ఉన్నాను. ఒక్కసారి మనం అర్థం చేద్దాం ఈ మాటలన్నింటినీ. ఆయన ఎంత మనకు కాపుదల ఇస్తూ ఉన్నారు, ఎంతగా ఆయన మన మీద దృష్టి ఉంచి ఉన్నారు. ఆయన మన మీద ఆయన కనుదృష్టి ఉంచుతూ అనుక్షణం మనలను కాపాడే ప్రతి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ కాపుదలను బట్టి ఆయనను స్తుతిస్తూ ఆరాధించుకోవడానికి ఈరోజు మనం ఇష్టపడతాం. అలాగే కీర్తనలు 32:8 మనం చూడగలిగితే, Psalm 32:8, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆయన మన మీద దృష్టి ఉంచే మరొక కారణాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉండడం ద్వారా, ప్రతి క్షణం ఆయన మనలను దృష్టించడం ద్వారా ఎక్కడ తప్పిపోకుండా ఏ సమయంలో ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా జీవించాలి, వీటన్నిటికీ సంబంధించి కావలసిన ఆలోచన అయితేనేమి, బోధ అయితేనేమి, ఉపదేశం అయితేనేమి, నడవాల్సిన మార్గం అయితేనేమి, ఇవన్నీ ఆయన ఆయా సమయములలో మనకు అనుగ్రహించేవానిగా ఉంటూ ఉన్నారు. ఆ ఏర్పాటు లేదంటే ఈరోజు మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు తప్పిపోయి ఉండేవారం. ఆయన మన ప్రతి పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మనం తప్పిపోయే పరిస్థితిలో వచ్చినప్పుడు ఆ పరిస్థితికి తగ్గట్టు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితికి తగ్గట్టు మనకు ఆలోచన ఇస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి తప్పించుకొని తిరిగి రావడానికి దారి చూపెడుతూ ఉన్నారు. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక ముందు కూడా ఆయన మనల్ని నడిపించేవానిగా ఉన్నారు. ఆయన కనుదృష్టి మన మీద ఉంచి మనల్ని నడిపించేవానిగా ఆయన ఉంటూ ఉన్నారు. అందుకనే ఈరోజు తప్పిపోకుండా ఆయన సన్నిధిలో ఉండగలుగుతూ ఉన్నాం. ఆయన మార్గంలో నడవగలుగుతూ ఉన్నాం. ఆయన ఆలోచన ప్రకారం జీవిస్తూ ఉన్నాం. అందుకనే ఆ నడిపింపును బట్టి ఈరోజు మనం ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను మనం
చూసినట్లయితే ఎజ్రా 5:1-4. ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును యోజదాకు కుమారుడైన యేషువాయను లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేయుచూ వచ్చిరి. అంతటా నది యువతల అధికారి అయిన తత్తెన్నయను శతర్బోజ్నయును వారి పక్షమును ఉన్న వారును యూదుల యొద్దకు వచ్చి, ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడగగా, ఈ కట్టడం చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంతిని గూర్చి దర్యావేషు ఎదుటకు వచ్చువారు ఆజ్ఞ నొందు వరకు అధికారులు వారి పని మాన్పింపలేదు. ఆయన మన మీద దృష్టి ఉంచి ఉన్నారు. ఆయన సమస్తమును చూసేవానిగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు తన దృష్టి ఆ పెద్దల మీద ఉంచడం వలన ఇజ్రాయేలు వారు చేస్తున్న పని ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆగిపోకుండా ఆయన కార్యం నిర్విఘ్నంగా కొనసాగడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజు కూడా ఆయన దృష్టి ఉండడం వల్ల మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అవి నిర్విఘ్నంగా మన జీవితం నుంచి ఆయన తీసివేసేవానిగా, నడిపించేవానిగా, తన అద్భుత కార్యాలు మన జీవితంలో జరిపించేవానిగా ఆయన ఉంటూ ఉన్నారు. ఆయన కనుదృష్టి మన మీద ఉంచడం ద్వారా ఆయన కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఈరోజు ఎన్నో అద్భుత కార్యాలు అనుభవంగా మార్చుకొని ఆయనకు సాక్షులుగా జీవించగలుగుతూ ఉన్నాం మనం. అంతేకాదు ఆయన కార్యంలో పాలి భాగస్థులుగా ఉండే ఒక గొప్ప వరాన్ని మనం పొందుకొని ఉన్నాం. వాటన్నింటిని బట్టి ఈరోజు మనము ఆయనను ఆరాధించుకోవాల్సిన వారమై ఉన్నాం. అలాగే ఇర్మియా 24:6, జెర్మియా 24:6 మనం చూసినట్లయితే, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను అనే మాటను మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఈ సందర్భాన్ని మనం చూస్తే ఇజ్రాయేలును బబులోనుకు చెరగా పంపించడం దేవుని నిర్ణయం. ఆ సందర్భంలో ఆయన ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట మనం విని ఉన్నాం. ఆ నిర్ణయానికి ఎవరైతే లోబడి వెళుతారో వారు బ్రతుకుతారు అని ఆయన చెప్పిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే మనం ఇంకా చూడగలిగితే ఇర్మియా 38:17లో 17-18 వచనాలను మనం చూస్తే, అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లానెను, ఇజ్రాయేళ్ల దేవుడును సైన్యమునకు అధిపతి అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యుద్ధకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు. ఈ పట్టణం అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యుద్ధకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు. ఇక్కడ మనం చూడవచ్చు, అది విని బబులోనుకు వెళ్ళిన వారిని ఆయన తిరిగి చెర నుంచి విడిపించి తీసుకురావడం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రోజు కూడా తన ఆజ్ఞను పాటిస్తూ తన ఆదేశానికి లోబడే వారిని ఆయన చూస్తూ ఉన్నారు, దృష్టిస్తూ ఉన్నారు. దానివల్ల ఆయన తిరిగి వారిని కట్టబడే వారిగా, తిరిగి వారిని నాటబడే వారిగా ఉంచుతూ ఉన్నారు. ఈరోజు ఆయన కనుదృష్టి మన మీద ఉంచడం ద్వారా ప్రతి చెర నుంచి మనము విడిపించబడే వారిగా ఉంటూ ఉన్నాం. తప్పిపోయినా తిరిగి ఆయన చెంత చేరే వారిగా ఉండగలుగుతూ ఉన్నాం. ఆ రక్షణ ఆనందాన్ని తిరిగి పొందేవారిగా ఉంటూ ఉన్నాం. అవన్నీ అనుగ్రహించే ఆ గొప్ప కృపా కనికరములను బట్టి ఈరోజు ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం ఉండే పరిస్థితికి ఏ ఒక్కరోజు కూడా ఆయన దగ్గర ఉండడానికి మనకు అర్హత లేదు. ఆయన కృప, ఆయన కనికరమును బట్టి ఆయన ఈరోజు మనల్ని ఆయన సన్నిధిలో ఉంచుతూ ఉన్నారు. ఈరోజు అనేక పరిస్థితుల్లో ఆయన మనలను చూడడం లేదని
ఒక భ్రమలో మనం ఉంటూ ఉన్నాం, మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నాం. ఈ ఈ సందర్భంలో ఒక నిజాన్ని మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. కీర్తనలు 94:9లో కీర్తనాకారుడు ఒక మాట చెప్పి ఉన్నారు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఈ కంటిని, ఈ సృష్టిని, సమస్తాన్ని చేసిన వాడు అది చూడకుండా ఉంటాడా? ఈరోజు మన మూర్ఖత్వాన్ని మనం అర్థం చేయాలి, మన అవివేకతను మనం అర్థం చేయాలి. ఆయన సమస్తము చూస్తూ ఉన్నారు. ఆయన కనుదృష్టి ఈ లోకమంతా సంచారం చేయుచున్నదని వాక్యం చెబుతూ ఉంది. ప్రతి క్షణము ఆయన మన మీద దృష్టి ఉంచి ఉన్నారు. ఆకాశం నుంచి ఆయన నిన్ను నన్ను చూస్తూ ఉన్నారు. దాని నుంచి తప్పించుకోలేము సంగమా. ఆయన చూపు నుంచి తప్పించుకోలేము. ఆయన చూపు నుంచి, ఆయన దృష్టి నుంచి మనం ఏ రోజు దాచి ఉండలేము. ఈరోజు మన ముందు ఉన్న పరిస్థితి ఒకటే, దానికి అనుగుణంగా నడవడం. అదే మనకు మేలుకరం. ఆయనకు లోబడి జీవించడం, అదే మనకు మేలు. లేకుంటే మన జీవితంలో నాశనమే. ఇది అర్థం చేసిన వారమై ఈరోజు మన జీవితంలో ఆయన కనదృష్టి మన మీద ఉంచబడి ఉండగా మనం కూడా ఆయన వైపు దృష్టి ఉంచడానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఫిబ్రవరి పత్రికలో మనకు అందరికీ తెలిసిన మాట, మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. ఆయన చూస్తూ ఉన్నారన్న భయంతో మనం ఆయన వైపు చూస్తూ ఈ పరుగును కొనసాగించవలసిన వారమై ఉన్నాం. ఆయన కనుదృష్టి నిరంతరము మన మీద ఉందనే భయంతో జీవిస్తూ దాని వలన పొందే మేలులను అనుభవిస్తూ వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధించుకోవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఈ మాటలను ఆయన మనకు వినిపించి ఉన్నారు. ఆయన ప్రతి పరిస్థితిని చూస్తూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎంతో సంతోషం. ఈ సంతోషంతో పాటు ఆయన చూస్తున్నాడనే భయం మనలో ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిజంగా మనము ఆయనను ఆరాధించగలుగుతాం. ఇది మనసులో మనం ఉంచుకొని ఆయనను ఆరాధించడానికి సిద్ధపడతాం. ఆరాధించుకుందాం.